సెక్స్, లైస్ అండ్ వీడియో టేప్స్. ఇది యాక్చువల్లీ కొంచెం టిపికల్ ఫిలిం, కానీ ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. ఒకవేళ చూసి మీరు అర్థం చేసుకోగలిగితే దీంట్లో ఉండే సమాచారం అండ్ ఎక్స్ట్రాడనరీ బ్యూటిఫుల్ స్టోరీ అనమాట. ఈ సినిమా సింపుల్గా స్టోరీ ఏంటిదంటే, ఒక హీరో అతను వీడియో టేప్స్ రికార్డ్ చేస్తుంటాడు అనమాట. అంటే సైకలాజికల్గా కొందరు పర్సన్స్ని, అంటే అతని దగ్గరకు వచ్చే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వాళ్ళకు జరిగిన సెక్షువల్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళ లైఫ్లో కొన్ని మెమరీస్ ఉంటాయి కదా, అంటే ఫస్ట్ టైం ఎప్పుడు వాళ్ళు పాల్గొన్నారు అండ్ వాళ్ళ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటిది అని చెప్పేసి వాటిని ఒక వీడియో టేప్లో షూట్ చేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళని క్వశ్చన్ అడుగుతూ, కైండ్ ఆఫ్ ఇంట్రాగేషన్ అనుకోవచ్చు, ఇంటర్వ్యూ అనుకోవచ్చు. అట్లా వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అతనితో ఓపెన్గా చెప్తుంటారు అనమాట. ఆ వీడియో టేప్స్తో ఇతను అబ్సెషన్లో, అంటే ఒక కైండ్ ఆఫ్ డీప్ డౌన్గా వెళ్ళిపోయి చేస్తూ ఉంటాడు అనమాట ఆ ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా. అలాంటి టైంలోనే అతను ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి రావాల్సి ఉంటుంది. సో వేరే సిటీకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో కొన్ని రోజులు ఉంటాడు. అతని ఫ్రెండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అండ్ సిస్టర్, హీరోయిన్ అండ్ హీరోయిన్ సిస్టర్, వీళ్ళిద్దరు కూడా అతనికి క్లోజ్గా మూవ్ అవుతారు. ఎందుకనంటే ఇతని బిహేవియర్ అవ్వచ్చు, ఇతని కామ్నెస్ అవ్వచ్చు, ఇతని అండ్ పర్సనాలిటీ అవ్వచ్చు. ఇవి 2-3 విషయాలలో హీరోయిన్ అండ్ హీరోయిన్ సిస్టర్ వీళ్ళిద్దరు కూడా ఇతనికి అట్రాక్ట్ అవుతారు అనమాట. అండ్ ఫస్ట్ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కూడా ఇతని దగ్గరికి వచ్చి వీడియో టేప్ చేయడం అండ్ అతనితో ఏమంటారు ఒక బాండింగ్ అట్లా బిల్డ్ అవ్వడం అట్లా జరుగుతుంది అనమాట. దాని తర్వాత హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ అమ్మాయిని చీట్ చేస్తుంటాడు అనమాట. సో దాంతో ఈ అమ్మాయి కూడా ఇతని దగ్గరికి వచ్చి ఆ వీడియో టేప్ చేయడం అలా చేస్తుంది అనమాట. అండ్ ఇందులో ఎక్కువ కాన్ఫ్లిక్ట్ అనే దానికన్నా ఈ సినిమా మొత్తం ఈ బేస్లో జరుగుతుంటుంది. జస్ట్ ఒక కాన్ఫ్లిక్ట్ లెవెల్లో కాకుండా జస్ట్ ఆ కన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా డీప్గా అండ్ చాలా ఇంటెలెక్చువల్గా అండ్ ఎక్స్ట్రాడినరీ వేలో ఉంటాయి. అండ్ నేను చెప్తున్నా కదా, సినిమా మొత్తం మేజర్గా 90% మొత్తం కన్వర్జేషన్లో వెళ్తుంది. సినిమా మొత్తం కన్వర్జేషన్స్ ఉంటాయి, అంతకు మించి ఏమి ఉండదు. బట్ ఈ సినిమాలో కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సినిమాలు ఏం చేస్తారు, ముందు ప్లే అవుతుంది. అంటే మనం మాట్లాడుతున్న దాన్ని ముందు ప్లే అవుతుంది. ఫస్టే అది మన మాటల్ని ఇంకా ఎలివేట్ చేయడానికి ముందు ప్లే చేస్తారు అనమాట. బట్ ఈ సినిమాలో అట్లా కాకుండా జస్ట్ మాటల్ని హైలైట్ చేసి దాని బ్యాక్గ్రౌండ్లో వెరీ డీప్ డౌన్, అంటే ఆల్మోస్ట్ ఒక నేచర్ సౌండ్స్ ఏవైతే ఫాలీ సౌండ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే వినబడేలా చేస్తారు. అండ్ దాంట్లో ఒక మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది, కానీ దానికి మించి మ్యూజిక్ అనేది ఈ సినిమాలో ఎక్కువగా వినిపించదు. అది బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ ఫిలిం అనమాట. అండ్ స్టోరీతో పాటు ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్, వాళ్ళ హస్బెండ్ క్యారెక్టర్, సో ఈ 4 క్యారెక్టర్స్ మాత్రమే ఈ సినిమాలో మేజర్గా ప్లే చేసే క్యారెక్టర్స్. బట్ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఎక్కడో ఓ మై గాడ్ సంథింగ్, అంటే ఇలాంటి విషయాలు మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే హ్యూమన్ కైండ్ అనేది డిపెండ్ అయ్యేది ఫుడ్ అండ్ సెక్స్ కదా. సో ఈ ఆస్పెక్ట్ని కూడా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎలిమెంట్గా వీళ్ళు ప్రజెంట్ చేసారు. మనం చూస్తున్నప్పుడు కూడా చాలా ఎక్స్ట్రాడనరీ ఫీలింగ్ అనిపిస్తుంది. అండ్ వన్స్ చూసిన తర్వాత మీరే చెప్పండి మీకు ఎట్లా అనిపించిందో. నాకైతే ఫుల్ బ్యూటిఫుల్ అనిపించింది ఫిలిం. డోంట్ మిస్ ఇట్. వైటీఎస్లో ఉంది అండ్ యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. చూడాలనుకుంటే చూసేయండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.